సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణాలు: రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉపయోగించడం, పిల్లలను పేర్లతో పిలవడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం. గణితం అంటే భయపడే ఒక విద్యార్థికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి గణితం పట్ల ఇష్టం పెరిగింది. దీనిలో మార్పుకు గురైన అంశం వైఖరి. ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుంచి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి క్రింది దానిని కలిగి ఉండవచ్చు: అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ADHD. సరైన సమాధానం గుర్తించండి. ఏకకారక సిద్ధాంతం బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, సామూహికారక సిద్ధాంతం థరస్టన్. సన్నివేశం నుంచి వాక్యం, దాని నుంచి పదం, పదం నుంచి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం. అంతర్దృష్టి అభ్యసనం. పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అన్నది ఈ అభ్యసన ప్రతిపాదికను సంబంధించింది. ప్రేరణ. ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండటకు కారణం ఒప్పుల సంఖ్య పెరగడం, ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమ సంబంధం కలిగి ఉండడం. ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. ఎబ్బింగాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను మర్చిపోయే విషయ శాతం 80%.